విరోచనములు మందులు. జిగట విరోచనములు. మెక్సాలు 200 పావుల్లో రోజుకు 3 రోజులు వాడి తగ్గనిచో వరుసక్రమములో ఈ మందులను వాడవలెను. కాలియము 30 లేదా 200, నక్స్ 200, సల్ఫర్ 30లను రోజుకు 3 రోజుల చొప్పున వాడవలెను. కొన్ని రోజుల వరకు విరోచనములు కాని ఎడల ఓపియం 30 లేదా 200లను రోజుకు 3 రోజుల చొప్పున సక్రమముగా విరోచనములు అయ్యే వరకు వాడవలెను. రంగు మారు విరోచనములకు పల్స్టిల్లా 30ని 3 రోజులు వాడవలెను. దంతములు వచ్చినప్పుడు కలిగే విరోచనములకు క్యామోమిల్లా 30 లేదా 200లను పై విధంగా వాడవలెను. క్రమము లేని విరోచనములకు బ్రయోనియం 30 లేదా 200 పావుల్లో రోజుకు 3 రోజుల చొప్పున వాడి గుణములు కనిపించక పక్షములో నక్స్ 30ని 3 రోజులు వాడవలెను. దడపు విరోచనములకు ఎకోనైట్ 30 లేదా 200, అర్జెంటికం నైట్రికం 30 లేదా 200లను పై మాదిరిగానే వాడవలెను. రక్త విరోచనములకు మెర్కర్ 30 లేదా 200లను రోజుకు 3 రోజుల చొప్పున వాడవలెను. ఆకుపచ్చ విరోచనములకు ఫోడోఫైలం 30 లేదా 200లను రోజుకు 3 రోజులు వాడి తగ్గనిచో నైట్రోఫాస్ 30 లేదా 200లను 3 రోజులు వాడవలెను. తరచు విరోచనము లోతుంటే ఫోడోఫైలం 30 లేదా 200లను కానీ ఆర్సెనికాల్ 30 కానీ పై విధముగానే వాడవలెను. అప్రయత్న విరోచనములకు సల్ఫర్ 30 లేదా 200, కార్బోవేజ్ 30 లేదా 200లను పై మాదిరిగానే వాడవలెను. కుళ్ళి దుర్వాసనతో కూడిన విరోచనములకు క్యాలిఫాస్ 30 ప్రతిరోజు ఒక రోజుకు 3 రోజుల చొప్పున వాడుతూ సోయినాం 200లను 1 డోస్ వాడి తరువాత సల్ఫర్ 30ని 3 రోజులు వాడి ఆ తర్వాత ఫోడోఫైలం 30 లేదా 200లను 3 రోజులు వాడవలెను. నీళ్ళ విరోచనములకు ఆర్సెనికం ఆల్ 30 లేదా 200లను 3 రోజుల తర్వాత వ్యాట్రమాల్ 30 లేదా 200లను 3 రోజులు తర్వాత సల్ఫర్ 30 లేదా 200లను 3 రోజులు నైట్రమ్ 30 లేదా 200లను గంటకు 1 డోస్ చొప్పున వాడవలెను. అజీర్తి విరోచనములకు పల్స్ 30 లేదా 200లను వాడవలెను. విరోచనములు అధికంగా అవుతుంటే 2 గంటలకు ఒకసారి చొప్పున నక్స్ 30 లేదా 200లను 3 రోజులు వాడవలెను. తెలుపుతో కూడిన విరోచనములు కాలియము 30 లేదా 200లను 3 గంటలకు 1 డోస్ చొప్పున వాడుతూ కాల్కైక 30 లేదా 200లను రోజుకు 3 రోజులు చొప్పున వాడవలెను. చల్లటి విరోచనములకు కాలియము 30 లేదా 200 పవర్లో ఒక రోజు 3 రోజులు వాడవలెను. గుణము కనిపించని పక్షములో కాల్కైక 30 లేదా 200 పవర్లో వాడవలెను. చీమ వంటి విరోచనములకు మెక్సాల్ 200లను 3 గంటలకు 1 డోస్ చొప్పున వాడుతూనే సైలిషియా 30, క్యాల్కైసల్ 200లను ఒక్కొక్క దానిని రోజుకు 3 రోజుల చొప్పున వాడవలెను. కొంచెం కొంచెముగా విరోచనములు అవుతుంటాయి నక్స్ 30 లేదా 200 రోజుకు 3 రోజుల చొప్పున వాడవలెను. విరోచనములు అధికంగా అవుతుంటే ఫోడోఫైలం 30 లేదా 200లను పై విధముగానే వాడవలెను. పాలు త్రాగటం వలన విరోచనములు అవుతుంటాయి మెగ్నీషియా కాప్ 30 లేదా 200లను పై విధముగానే వాడవలెను. వేసవి విరోచనములకు బ్రయోనియం 30 లేదా 200లను పై విధముగానే వాడవలెను. గట్టిగా ఆగిపోయినట్లు విరోచనములకు
బ్రయోనియం 30 లేదా 200లను పై విధముగానే వాడవలెను. గమనిక, ఈ అధ్యాయంలోని 3 డోసులు అంటే డోసుకు మధ్య 8 గంటల వ్యవధి ఉండవలెను. 3 గంటలకు ఒక డోసు అంటే రోజుకి 8 సార్లు వాడవలెను. ఆపుకోలేని ద్వైత వివేచనములకు వేట్రమాల్ 30 లేదా 200లను దినమునకు 3 రోజుల చొప్పున వాడి తగ్గని పక్షంలో సల్ఫామ్ 30 లేదా 200లను 3 రోజులు వాడి దీనికి తగ్గని ఎడల నేట్రమ్ 30ని ప్రతి 3 గంటలకు ఒక డోసు చొప్పున వాడవలెను. జిగట లేదా ఆమ్ల వివేచనములకు మెక్సాల్ 200లను 3 గంటలు ఒక డోసు చొప్పున వాడి తర్వాత మెక్కర్ 200లను 3 రోజులు వాడి తర్వాత కాలియం 30 లేదా 200లను ప్రతిరోజు రోజుకు 3 సార్లు చొప్పున వాడవలెను. అంటే 8 గంటలకు ఒక డోసు చొప్పున వాడవలెను. గాలి మాంప వలన అయ్యే వివేచనములు డల్కమాల్ 30 లేదా 200 3 రోజులు వాడి నేట్రమ్ సల్ఫ్ 30 లేదా 200లను ప్రతిరోజు రోజుకు 3 సార్లు చొప్పున వాడవలెను. పండ్లు తినటం వలన వివేచనములు అయితే ఆర్సెనికాల్ 30 లేదా 200లను కానీ క్యాంఫర్ 30 కానీ పై మాదిరి కానీ వాడవలెను. కళ సల్ఫర్ 30 లేదా 200లను ఒక రోజునే 3 గంటలకు ఒక డోసు చొప్పున వాడి తర్వాత కూడా నీరసముగా ఉంటే వేట్రమాల్ 30 లేదా 200లను 3 గంటలకు ఒక డోసు చొప్పున వాడవలెను. కాంపోవేజ్ 200లను కానీ ఆర్సెనికాల్ 200లను కానీ 3 గంటలకు ఒక డోసు చొప్పున వాడవలెను. కలహాన్ని నిరోధించుటకు సల్ఫర్ 30 లేదా 200లను 3 రోజులు వాడిన తర్వాత ఆర్సెనికాల్ 200లను 3 రోజులు వేయవలెను. కళాల నిస్త్రాణములకు ఆర్సెనికాల్ 30 లేదా 200లను 3 గంటలకు ఒక డోసు చొప్పున 3 రోజులు వాడి తర్వాత నేట్రమ్ 30ని గంటలకు ఒక డోసు చొప్పున వాడవలెను. మలబద్ధకమునకు రాత్రిపూట నక్స్వామిక 30ని ఒక డోసు వేసి ఉదయం పూట సల్ఫర్ 30ని ఒక డోసు వేయవలెను. ఇలా మలబద్ధకము తగ్గే వరకు వాడుతూనే ఉండవలెను. శరీరంలో మార్పులు తెలిసినచో ఆపాలి. ఇంకా శైలిష 6x లేదా 30 అల్యూమినియం 30 లేదా 200 బ్రయోనియం 30 లేదా 200లను కూడా వాడవచ్చు. ఈ మందులను వరుస క్రమంలో రోజుకు 3 రోజుల చొప్పున వాడవలెను.